ఏంటి బాదం పాలు చూపిస్తానని చెప్పి కెమెరా ముందుకు వచ్చి కూర్చున్నావు ఏంటని చూస్తున్నారా? చూపిస్తానండి. హాట్ సమ్మర్లో కూల్గా బాదం మిల్క్ చేశాను. మీకు బయట ఎక్కడా కూడా ఈ టేస్ట్ అయితే అస్సలు రాదు. మీకు చూపించక ముందే నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను. చాలా బాగుంది. తప్పకుండా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మనం కొనే బాదం మిల్క్లో ఎక్కువగా కస్టర్డ్ పౌడర్ అయితే యూస్ చేస్తారు. ఇప్పుడైతే నేను కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా తగ్గించి ఎక్కువగా బాదంని యూస్ చేసి అయితే చేశాను. చాలా హెల్దీ రెసిపీ. లేట్ చేయకుండా బాదం మిల్క్ రెసిపీ అయితే చూపించేస్తాను. ముందుగా అయితే కొద్దిగా బాదం తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి 1.5 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను. అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కొద్దిగా మనకి నార్మల్ బాదం కూడా కావాలి చాప్ చేసి పెట్టుకోవడానికి అనమాట. ఇన్ కేస్ మీకు బాదం నానబెట్టడానికి టైం లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టేసుకోవచ్చు. ఇక డ్రైగా కూడా తీసుకోవాలి. చాప్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక లావుగా ఉండే గిన్నె ఏదైనా తీసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటేస్తుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా తిక్కుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుందన్నమాట. నేను 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను కదా, దీనికి 1/2 లీటర్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా పాలతో కూడా చేసుకోవచ్చు. మరీ తిక్కుగా వస్తుంది. నాకు అంత తిక్కుగా ఇష్టం ఉండదు. బాదం మిల్క్ కొంచెం పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తాగడానికి కూడా అని లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది. అందుకే మనము పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే మాత్రం కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఈలోపు మనం బాదం పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒకటి పెట్టుకుంటే చాలా టైం పడుతుంది కదా, ముందుగానే తీసేసుకుంటే టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. బయట కొన్న బాదం మిల్క్లో అయితే ఇన్ని బాదం అయితే అస్సలు వేయరు. ఓన్లీ కస్టర్డ్ పౌడర్తోనే వేస్తారు. ఓన్లీ పైన గార్నిష్ చేయడానికి మాత్రమే వేస్తారు పప్పుని, అంతే. మనకి మిల్క్లో అయితే అస్సలు వేయరు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకొని దీనిలో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చాలా స్మూత్గా అయితే చేసుకోవాలి. కొద్దిగా గరుగ్గా ఉంటే మళ్ళీ పాలు తాగేటప్పుడు అంత మంచిగా అనిపించదు. ఆ స్మూత్ అనేది రాదనమాట. వీలైనంత మెత్తగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు బాదం పేస్ట్ అలాగే కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా 2 రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మిల్క్ బాయిల్ అయిందో లేదో చూసుకొని ఈ రెండింటిని కూడా అందులో మిక్స్ చేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మాత్రం మంటని సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎంత స్వీట్ తింటామో చూసుకొని దానికి తగ్గట్టుగా అయితే షుగర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ చూసుకుంటూ అయితే వేసాను. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టిందంటే మాడు వాసన వచ్చి ఇంకా పాలు టేస్ట్ మొత్తం మారిపోతుంది, అస్సలు తాగలేము. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసినప్పుడు అలా అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరైనా చేసేటప్పుడు అలా అవ్వకూడదని చెప్పానన్నమాట. ఇప్పుడు బాదాంని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. పైన గార్నిష్ చేసుకోవడానికి కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాగేటప్పుడు మంచిగా తగులుతాయి కదా, బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మన బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇది మంచిగా కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఒక్కసారి మిక్సీలో పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన వేడిగా ఉండేటప్పుడు మీగడ కడుతుంది కదా, ఆ మీగడ పోవటానికి అనమాట. మిక్సీలో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంక అంతే, రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. చాలా హెల్దీ కూడాను. బయట ఐస్ క్రీమ్లో చాక్లెట్లు కొనేదానికన్నా ఇవి తీసుకుంటే చాలా మంచిది పిల్లలకి, హెల్త్కి కూడాను. చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందండి. ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ఛానల్లో ఇలాంటి రెసిపీస్ యూస్ఫుల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. వీడియోలో ఐస్ క్రీమ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మాల్తీ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.